విజయం సాధించడానికి తెలివితేటలు మాత్రమే చాలవు, నేర్పరితనం కూడా అవసరం. చింత చెట్టుకి చింతకాయలు కాక టెంకాయలు కాస్తాయా? దుర్మార్గుల గుణాలు జన్మతహా వచ్చేవైతే వారి బుద్ధులు మారవు. గంధం చెట్టు చెక్క ఎక్కడ ఉన్నా సుగంధాన్ని వెదజల్లుతుంది. అలాగే మంచి గుణాలున్నవారు ఎక్కడున్నా మంచే చేస్తారు. 100 కోట్లకు అధిపతివైనా ఒక్క నిమిషం ఆయుస్సుని కొనలేవని తెలుసుకో. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అన్ని విషయాలు తెలుసుకో, నాకే తెలుసునని గర్వపడకు. ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు. మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు, మనలోని అజ్ఞానమే కారణం. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. నీవు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలైన సిసలైన సంతోషం. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం కూడా ప్రారంభమవుతుంది. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. కొందరు అంటారు, నువ్వెంత, నీ బ్రతుకెంత అని. పాపం వాళ్ళకి తెలియదు, ఎవరి బ్రతుకైనా ఏదో ఒకరోజు గాలిలో కలవాల్సిందేనని. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశని వదులుకోకు. ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు. మనసు బాగోలేదని చెబితే ఓదార్చడానికి కొందరైనా రావచ్చునేమో, కానీ ఆర్థికంగా బాగా లేనని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. జీవితంలో వయసు ఉన్నప్పుడే భగవద్గీతను చదవండి. ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా ఆచరించేందుకు జీవితం ఉండదు కాబట్టి. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో. కాంతి ఏ దీపం నుండి వచ్చినా మంచిదే, గులాబీ ఏ తోటలో విరిసినా అందంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత కూడా చాలామంది జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే చెప్పలేనంత సంతోషం, ఒక్కరోజు మాట్లాడకపోయినా అంత బాధ. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నింటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అన్నింటికన్నా కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. అలా ఉంటే పనికిమాలిన ఆలోచన వచ్చి అజ్ఞానిగా మిగిలిపోయే అవకాశం ఉంది. అందలం ఎక్కించమని ఏ భార్య కోరుకోదు, కానీ అందరిలో చులకన చేయొద్దని మాత్రమే కోరుకుంటుంది. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి. ఒక స్త్రీ నిన్ను డబ్బు అడిగింది అంటే నీపైన ప్రేమను నటిస్తూ, నీకు నమ్మకం కలిగిస్తూ నీ దగ్గర డబ్బులు లాగుతూ ఉంటుంది. నిన్ను నిజంగా ప్రేమించే స్త్రీ నిన్ను డబ్బులు అడగదు. నిన్ను డబ్బులు అడిగింది అంటే నిన్ను ప్రేమించడం లేదని అర్థం.